వ్యక్తిగత విషయానికి వస్తే మీది ప్రేమ వివాహమా? నాది లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్. మేడం పేరు సార్? సుజాత. సుజాత గారు. అయితే మేడం ఎంబీబీఎస్ పూర్తి చేశారంట కదా సార్? ఎంఎస్సి జువాలజీ వెంకటేశ్వర యూనివర్సిటీలో యూనివర్సిటీ టాప్ ర్యాంకర్ సార్. ఎంఎస్సి చేసింది. అంటే లవ్ మ్యారేజ్ పెద్దలను ఒప్పించి చేసుకున్నారు సార్? ఎక్కడ వెళ్ళి చేసుకున్నారు? పెద్దలను ఒప్పించి చేసుకున్నారు. మ్యారేజ్ లాగానే వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి విజయవాడలో 93లో మే 1వ తారీఖు ధనేకుల కళ్యాణ మండపంలో ఇరు కుటుంబాల మధ్య జరిగింది. ఆ రోజు ఏదో ప్రేమ వివాహం అప్పుడు ప్రేమించే సమయంలో మేడంకి ఎన్నెన్నో హామీలు చేసి ఉంటారు, అది ఇదని బాగా ఫోన్లలో మాట్లాడారు. ఈ రోజు అదంతా చేయలేకపోతున్నారు. ఈ రాజకీయాల్లోకి వచ్చిన ఈ గజిబిజి రాజకీయాల్లో బిజీగా తిరుగుతుంటారు కదా, అంటే మేడం ఏమనరా మిమ్మల్ని? అయ్యే ఉండదు, అంతా కలిపి. ఎందుకంటే అందరం డిస్కస్ చేసుకునే కదా పాలిటిక్స్లోకి వచ్చింది. వన్ సైడ్గా ఏముండదు కదా. ఫ్యామిలీలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అందరం మాట్లాడుకునే తీసుకుంటాం. దాన్ని మాట్లాడుకుంటే ఆ రోజు పరిస్థితి తీసుకుంటే ఈ రోజు బోండా ఉమా గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉదయం వెళ్తే రాత్రికి ఎప్పుడు వస్తారో తెలియదు. ఈ మేడము ఈ విషయాలంతా కూడా ఎలా చూస్తుంటారు? కనీసం మీరు సినిమాలు చూడండి అంటున్నారు, మేడం సినిమాకి తీసుకెళ్ళినప్పుడైనా కనీసం సినిమాలకని తీసుకెళ్ళింటారు. పైన హోమ్ థియేటర్ ఉంటుంది మాకు. హోమ్ థియేటర్లో ఉన్నా కూడా భర్తతో కలిసి సినిమాలు చూడడంలో వచ్చే ఆనందం హోమ్ థియేటర్లో చూస్తే రాదు కదా. ఆ సమయం రావాలి కదా. కూర్చొని కనీసం ఈ ఇంటర్వెల్లో కానీ స్నాక్స్ తినుకుంటూ భర్తతో కలిసి ఒక మంచి మూవీ చూస్తుంటే ఆ వచ్చే ఆనందం టీవీలో చూస్తేనేమి కాదు కదా. ఒక మిడిల్ ఏజ్ కపుల్స్ కదా. ఎంత వయసు వచ్చినా భార్యాభర్తలు అంటే భార్యకు భర్త పైన భర్తకు భార్య పైన ప్రేమ అనేది తగ్గదన్నమాట. అది ఎంత వయసు చెప్పారు ఇప్పుడు. అంటే ఇప్పుడు తగ్గినట్లే కదా. అంటే ఎంటర్టైన్ చేయలేకపోతున్నారు, ఎక్కువగా ఇంట్లో కృషి ఉండలేకపోతున్నారు. టైం సహకరించాలి. అప్పటికి మాక్సిమం ఉన్నంత వరకు మేము ఫ్యామిలీకి ఎక్కువగా ఉంటాం, టైం కేటాయిస్తాం. సరే తప్పదు కొన్ని ఏంటంటే ప్రజల కోసం పాలిటిక్స్లో ప్రొఫెషన్ అది. మన ఫుల్ టైం పొలిటీషియన్గా ఉన్నాం, పాలిటిక్స్లో ఉన్నాం, ప్రజా జీవితంలో ఉన్నాం. కొన్ని తప్పనప్పుడు తప్పదు. అంటే ఈ ప్రేమ కార్యకలాపాలు ఏమైనా యుద్ధాలు జరిగాయా మీకు మేడం వాళ్ళ ఫ్యామిలీస్కి? ఎందుకంటే సామాజిక పరంగా వేరు కులాలు అయినప్పటికీ. వేరే కులమైనా అందరు చెప్పాను కానీ మీకు 20 సంవత్సరాలు అయింది నా మెల్లె. ఇప్పటికి ఇద్దరు 2 కుటుంబాలు కలిపే చేసినాయి. అరేంజ్డ్ మ్యారేజ్ ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బందులు లేవు. గతంలో మీ భాగస్వామిగా ఉన్న కోగంటి సత్యనారాయణ గారి మేనకోడలే మేడం గారు అంటుంటారు. చర్చ కాదు, ఎటువంటి బంధుత్వం లేదు. ఎటువంటి బంధుత్వం లేదు. అయితే మీకు ఎంతమంది సంతానం సార్? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఏం చేస్తారు? ఎంఎస్ చేస్తున్నాడు యుఎస్లో, ఫ్లోరిడాలో. చిన్న అబ్బాయి లా చేస్తున్నాడు బెంగళూరులో. ఎంఎస్ రామయ్య. ఎవరికైనా మ్యారేజ్ అయింది? లేదు, చదువుతున్నారు. ఇంకా ఒకళ్ళు ఎంఎస్, ఒకళ్ళు లా చేస్తున్నారు. ఓకే. అనంతపురం జిల్లాలో మీకు ఏదో బంధుత్వం ఉన్నట్టుంది. మీ మా చిన్న వాళ్ళ 2వ పాపని ఇచ్చాం అక్కడ. ఓకే. ఎవరికి సార్ అక్కడ? అక్కడ గుత్తిలో రమణ అని మా అన్నయ్య వాళ్ళకి పాత ఫ్రెండ్, స్నేహితుడే. లిక్కర్లో ఆటల్లో కూడా ఉన్నారైనా. వాళ్ళ అబ్బాయికి ఇచ్చాం. వాళ్ళకి ఒకే అబ్బాయి. రాజకీయంగా కూడా వాళ్ళు ఏమన్నా మీతో? నేను రాజకీయంగా ఏం లేరు, ఆయన బిజినెస్లో ఉన్నారు, వ్యాపారంలో ఉన్నారు. ఓకే. భవిష్యత్తులో మీ రాజకీయ వారసునిగా ఎవరిని దింపబోతున్నారు? ఇవన్నీ ఇప్పుడే ఆలోచించాలి. చిన్న అబ్బాయినా అంటే కొద్దిగా రాజకీయాల పట్ల ఎవరి ఆసక్తి ఉందంటారు? ఇప్పుడు అసలు ముందు వాళ్ళు చదువు అయిపోవాలి. వాళ్ళ లైఫ్లో సెటిల్ అయినాక తర్వాత ముందు ఇది అయిపోతే, ఈ స్టేజ్ దాటిపోతే తర్వాత అప్పుడు చదువు అనేది అయిపోతే తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. నేను మీ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.